రైట్ రామూర్తి గారు ఒక్కొక్కటి ప్లీజ్ చెప్తా. ప్లీజ్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి కాదు, నేను మధ్యలో నేను రాలేదు, నేను మాట్లాడద్దు ఇక. ఓకే, ఇప్పుడు శ్వేతపత్రం గురించి మాట్లాడండి. సరే, గత ప్రభుత్వం చేసింది 9.5 ఏళ్లలో అయితే వీళ్ళు అసెంబ్లీ పెట్టిన తర్వాత తొలి అసెంబ్లీలో వీళ్ళు శ్వేతపత్రాల మీద కొన్ని నాటకాలు చేస్తే నిజాలు కూడా మా సభ్యులు కూడా బయట పెట్టడం జరిగింది. నేను అడిగింది ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎంత అప్పు తీసుకొచ్చినావు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నా సరే, అది దమ్ముంటే చేయమని, లేకపోతే లేదు. అదే విధంగా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు. 1967 నుంచి వెళ్ళి ఏదైతే పార్టీ ఫిరాయింపులు భారతదేశంలో ఎక్కువ చేసింది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ. 3,339 మందిని ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులు చేసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులు చేసి ఎక్కువ శిక్ష అనుభవించింది కూడా వాళ్ళే. అదే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం 85లో తీసుకొచ్చింది వాళ్ళే, దాన్ని తుంగలో తొక్కింది కూడా వాళ్ళే. ఎందుకంటే అది కూడా తెలుసు, ఏదైతే రాజీవ్ గాంధీ ఆత్మ క్షోభిస్తున్నది ఈ రోజు కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మేము కూడా చేసినాం, చేయలేదని చెప్పట్లేదు, కానీ వీళ్ళు చేసిన దానికంటే మాది అందులో 1% కూడా కాదు. మేమేదైతే 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో ఒక దొంగ ఏదైతే రేవంత్ రెడ్డి అనే దొంగ ఏదైతే పక్క ముఖ్యమంత్రితో కుమ్మక్కై 50 లక్షలు ఏదైతే స్టెఫెన్సన్ కొన్ని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఫామ్ హౌస్ రన్నా, మీరు పంట పెట్టారు, పదవి లేకుండా మాట్లాడమంటారు, పదవి లేకుండా మాట్లాడమంటారు. చారి గారు కేటీఆర్ గారిని గౌరవంగా ఆయన మాట్లాడలేదండి, ఆయన కూడా అట్లా మాట్లాడలేదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మిమ్మల్ని అంతే ఒక నిమిషం ఆగండి బ్రదర్. మిమ్మల్ని అంతే ఏదైతే ఫామ్ హౌస్ ఆగండి, నేను చెప్తాను. గౌరవనీయులైన 50 లక్షలు పట్టుకుని వచ్చిన దొంగ గారి నుంచి కాపాడుకొని 2/3 మేము అయితే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకొని ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలో 2/3 టీడీపీని మార్చుకున్న దాదాపు తర్వాత 2018 ఎలక్షన్స్ అయినా, 2019లో జనవరిలో రిజల్ట్ వచ్చినాయి. సో 88 సీట్లు వచ్చినప్పుడు విపరీతంగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వస్తుంది. 30 పాస్పోర్ట్ల దొంగ నీకు పనికి రాదు, నాకు పనికి రాదు. అది ప్రజలకు పనికొచ్చేది మాట్లాడను. సబ్జెక్ట్ అవసరమా లేదా అనేది నువ్వు నిర్ణయించిన అవసరం లేదు. రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు వచ్చి ఇతర పార్టీ నుంచి వచ్చి గులాబీ కండ కప్పుకున్నామని చెప్పి ధైర్యంగా చెప్పిళ్ళు. దొంగసాటుగా కూర్చొని దొంగసాటుగా అబద్ధాలు లేదు. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ లకు అటెండ్ అయ్యి కూడా మేము పార్టీ మారలేదని ఒకటి చెప్పలేదు. ఓపెన్ గా మా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, అప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఆయన కూడా వచ్చిళ్ళు, జాయిన్ అయ్యారు, ధైర్యంగా చెప్పుకున్నారు. కానీ ధైర్యం లేని మనుషులు, ధైర్యం లేని పార్టీ, అదే విధంగా ధైర్యం లేని వ్యక్తులు. ఇంకోటి పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చింది మీకు అంటారు. మరి మీకెట్లా వచ్చింది పై 13 రాష్ట్రాల్లో 0? మీరు పరిపాలనలో ఉండే రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ 0 వచ్చింది. అదే విధంగా దేశ రాజధానిలో 0 వచ్చింది. మనది ఎట్లా వచ్చింది? ఇప్పుడు మమ్మల్ని తిరస్కరిస్తే మిమ్మల్ని కూడా 13 రాష్ట్రాలు తిరస్కరించారు కదా. దేశంలో 13 రాష్ట్రాల్లో 0 వచ్చిన వాళ్ళు 0 గురించి మాట్లాడే అర్హత లేదు. అదే విధంగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, మీకు మొక్కలేదు. ఎస్, మేము గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసినాం, త్రుటిలో తప్పింది. అదే విధంగా టీచర్ ఎమ్మెల్సీలో ఎప్పుడు కూడా కొన్ని సంఘాలకే మేము సపోర్ట్ చేసినాం తప్ప మేము పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా అందులో పోటీ చేయలేదు. అదే విధంగా భాష గురించి వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన అమ్మ అన్న మాట వాస్తవంగా చెప్పాలంటే బర్రెలు కాస్తూ కూడా మాట్లాడండి, ఓపెన్ గా చెప్తాను. ఈ ఆ భాష గురించి మాట్లాడే అవసరం లేదు. అదే విధంగా ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. మా ఫామ్ హౌస్ లో మళ్ళీ కూడా చెప్తున్నాం, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మిత్రుని చారి గారు తీసుకపోతే, మిమ్మల్ని కూడా తీసుకపోతే అద్భుతమైన వ్యవసాయం చూస్తాం. మరి కాంగ్రెస్ సంబంధించిన, అదే విధంగా బీజేపీ సంబంధించిన, ఇంకా ఇతర కొంతమంది ఏదైతే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళది నేను కూడా చూపెడతా. అక్కడ పేకాట, వ్యభిచారం కూడా నడిచేది కూడా వాస్తవంగా కళ్ళారో చూపెడతా. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. ఓపెన్ చెప్పాలంటే ఒక వ్యవసాయం చేసుకునే కుటుంబం మాది. ఇంకోటి ఏంటంటే ఏదైతే వాస్తవంగా ఏదైతే కృష్ణా నది గురించి చెప్పిండు, నేను క్లియర్ గా వినిపిస్తాను. 299 ఏదైతే ఈ రోజు కూడా క్లియర్ గా కొన్ని పేపర్లు కూడా రావడం జరిగింది. అసలు గతంలో ఏం జరిగింది, 299 అసలు ఎట్లా వచ్చిందంటే 2013లో రాష్ట్రం వచ్చే ముందు పునర్విభజన చట్టం కింద అక్టోబర్ 18న ప్రాజెక్టుల వారీగా లెక్కగట్టి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి
వాస్తవంగా కేంద్రానికి సబ్మిట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు మీకు ఇవే ఉన్నాయి, 299 టీఎంసీలు చాలు అని చెప్పి అఫీషియల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చింది. సో ఇక్కడ ఎవరికి తప్పన్నది కూడా తెలుసుకోవాలి. అదే విధంగా ఇంకో మాట్లాడతాడు, ఏదైతే 29 రాష్ట్రాలు అంటాడు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కూడా కాంగ్రెస్ వాళ్ళకి తెలియకపోతే ఏందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 29 రాష్ట్రాలు లేవు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు. 29 రాష్ట్రాల్లో మొత్తం మేము ఇచ్చింది మేమే అని చెప్తాను. 29 రాష్ట్రాలు లేవు మిత్రమా, క్రాస్ చెక్ చేసుకో. అదే విధంగా కొన్ని సబ్జెక్ట్ నేర్చుకొని రా వచ్చేటప్పుడు. అదే విధంగా 200 యూనిట్లు ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. అవసరమైతే ఊళ్ళలో చెక్ చేద్దాం. మా ఊర్లో మాత్రం చాలా మందికి రావట్లేదు, కొంతమందికి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు నడుస్తున్నది. అది కూడా వాళ్ళకి మళ్ళీ కూడా బిల్లు వచ్చినాయి. ఆ బిల్లు వచ్చినాయి కూడా నేను చూపెడతా. అదే విధంగా రేషన్ కార్డ్స్ మేము 6,47,000 చిల్లర రేషన్ కార్డ్స్ ఇచ్చినా. అవసరమైతే మీ పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి దగ్గర పోయి కూర్చొని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన కార్డులు అసెంబ్లీలో చెప్పిండు, మేము 0 ఇచ్చినాం అన్నది అబద్ధం, అసత్య ప్రచారం, ఇలాంటివి చేయొద్దు. అదే విధంగా సన్న బియ్యం ఇస్తాను అంటాడు. సన్న బియ్యం మీరు రాగానే మీ ముఖాలు చూసి వికసించి పండింది అనుకుంటా. కాళేశ్వరం నువ్వు కట్టిన తర్వాత 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిద్దాం అనుకున్నాం, 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినాం. సో దాంతో పంటలు పండినాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాకముందు మీ పరిపాలన సన్న బియ్యం ఇచ్చారు కదా. మేము స్టార్ట్ చేసినాం. అవసరం లేదు క్రాస్ చెక్ చేసుకోండి. రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇచ్చింది మేమే, ఆఖరికి స్కూల్స్ లో ఇచ్చింది మేమే, అదే విధంగా హాస్టల్స్ లో సన్న బియ్యం పెట్టింది మేమే, ఆఖరికి విశ్వవిద్యాలయాలు కూడా సన్న బియ్యం పెట్టింది మీరే. వీళ్ళ గత పాలనలో దొడ్డి బియ్యంతోని నీళ్ల చారేస్తే తూర్పుకేస్తే దక్షిణం కొట్టుకుపోయేది, ఉత్తరం కేస్తే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా వేరే దిక్కు కొట్టుకుపోయేది. అలాంటి పరిస్థితులు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా సన్న బియ్యంతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ లో, అదే విధంగా వాస్తవంగా రేషన్ షాప్ లో కూడా స్టార్ట్ చేసింది మేమే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మేమే ఇస్తానం అంటే కాదండి. ఇంకోటి ఏంటంటే వరి ఏ విధంగా పండింది గత 5-6 సంవత్సరాల నుంచి విపరీతంగా పండడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ కూడా లేదండి వీళ్ళ దగ్గర. వీళ్ళ మొక్కలకు స్టోరేజ్ కెపాసిటీ లేనప్పుడు ఏం చేస్తుందంటే వాస్తవంగా వాటిని ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం భరిస్తున్నది. వాస్తవంగా 70-80% వాళ్ళు భరిస్తున్నారు, తర్వాత వీళ్ళు భరిస్తున్నారు. మేము కూడా అప్పుడు కూడా ఫోటోలు పెట్టలేదండి. ఇప్పుడు మేము కేంద్రం సంబంధించిన ఫోటోలు పెట్టలేదు. ఫోటోలు పెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి ఒక రేషన్ షాప్ దగ్గర పోయి ఎట్లా నువ్వు ఫోటో పెట్టావని అడిగి, మరి ఇవాళ ఎందుకు అడుగుతలేదండి? ఇవాళ ఎందుకు అడుగుతలేదు? ఎందుకంటే ఎవరికి దోస్తని అర్థమైతలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే రేషన్ షాప్ లో మీద ఒక బ్యాగులు ఇచ్చి ఆ బ్యాగులలో మీరు చెక్ చేయండి, ఆ బ్యాగుల మీద ఒకవేళ మోడీ ఫోటో ఉంటే నేను దేనికంటే దానికి ఇంట. ఇలాంటి అబద్ధాలు ప్రచారం కాదు. అదే విధంగా రుణమాఫీ విషయం చెప్తాడు. రుణమాఫీ విషయం కూడా నేను గతంలో చెప్పాను. ఎందుకంటే మార్టిగేజ్ లోన్స్ అంటారు, తెలుసుకోమను. మార్టిగేజ్ లోన్స్ అంటే తనఖా పెట్టిన, తెలుగులో కూడా చెప్తారు అర్థం కావాలని. తనఖా పెట్టిన రుణాలను రుణమాఫీ ఆశ చూపి 2 లక్షలకు సంబంధించి ఇట్లా మీరు తనఖా పెట్టిన రుణాలు క్లియర్ అయితేనే చేశారు. 12,000 కోట్లు వసూలు చేసిలండి వీళ్ళు. 12,000 కోట్లు వసూలు చేసి వీళ్ళు ఒక మంత్రి చెప్తాడు 18 అంటాడు, ఇంకో ఆయన 19 అంటాడు, ఇంకో ఆయన 23 అంటాడు. లెక్కలు రావు వీళ్ళకు. ఇంకోటి రాఘవేంద్ర లెక్కల బుక్ గురిస్తా. ఇంకో చాలా అద్భుతమైన విషయం మాట్లాడు మిత్రుడు. 80,000 ఉద్యోగాలు ఇచ్చిల్లట. ఎక్కడి నుంచి 80,000 ఉద్యోగాలు? వీళ్ళ మంత్రి అట్లా చెప్పలేదే. వీళ్ళ మంత్రి 62 అని చెప్తున్నాడే, మరి 80 ఎట్లా చెప్తున్నాడు అంటే వీళ్ళ లెక్కలు రావు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే మేము 1,60,084 ఉద్యోగాలు ఇచ్చిపోయినాం. అయితే 2 లక్షల చిల్లర నోటిఫికేషన్ వేసిపోయినాం. అందులో కొన్ని మిగిలిన్నాయి. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినాయి. ఏదైతే వాస్తవంగా అందరూ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు కూడా తెలుసు. ఏదైతే వీళ్ళు ఎల్బీ స్టేడియంలో వీళ్ళు టెంట్లు వేసి అక్కడ నియామక పత్రాలు ఇచ్చినాయి కూడా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఎగ్జాములు పెట్టి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఏదైతే కోర్టు కేసుల వల్ల లేకపోతే ఇతర ఎలక్షన్ కోడ్ల వల్ల ఆగినాయి. ఏదైతే ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను మీరు పేరు పెట్టుకుంటే మేమేం తప్పనం పెట్టుకోండి, మీకు చేత కాదు కాబట్టి, మీకు సంసారం చేసే అంత అది లేదు కాబట్టి మీరు ఎవరో సంసారం చేసి పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి నా బిడ్డ ఎత్తుకోండి, సంసారం ఎత్తుకోండి వద్దని. ఇంకోటి నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు. మొన్న కూడా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఊరు గ్రామాన్ని తిరుగుతున్నాండి. ఈ ప్రభుత్వం మాకు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చింది, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తాను. దమ్ముంటే చూసండి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ చూస్తే నేను రాజకీయంగా మొత్తం శాశ్వతంగా తప్పుకుంటా. సంవత్సరం లోపల వీళ్ళు 2023లో వచ్చిందిగా, 24 అయిపోయింది, ఇప్పుడు 25 నడుస్తున్నది. ఈ ఒక్క 2 లక్షలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చూస్తే నేను శాశ్వతంగా తప్పుకుంటా. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు. ఇంకా గత ప్రభుత్వం చేసిన అంత మేము చేసిన చెప్పుకుంటూ కూడా 10% మిగిలిపోయింది. వీళ్ళు కూడా ఎల్లపెల్లి మొత్తం కొంచెం చాటు చేసిపోతే మేము మొత్తం చేయలేదా? ఇలాంటివి మాట్లాడలే కానీ విద్వేషపూరితమైన మాటలు ఏదో ఇష్టం వచ్చినట్టు తిడితే కాదండి. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలి అంతే తప్ప కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వస్తే ఫ్రీ బస్సు కూర్చొని చెప్పిండు. మళ్ళీ ఒకటి మర్చిపోయినాను, ఎందుకంటే అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే ఫ్రీ బస్సు వాస్తవంగా చెప్పాలంటే రోజు 10 కోట్లు కట్టాలి.
5,000 కోట్ల చిల్లర పెండింగ్ ఉన్నది. ఆర్టీసీ మొత్తం మునిగిపోయింది, ఏమి లేదు. ఆర్టీసీ ఉండేది అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. మేము మొత్తం ఎక్కుతారు తిరుగుతారు అంటే ఆ 10 కోట్లు కట్టరా? మరి ఎవరిని కట్టాలా? మీరు కట్టట్లేదు ప్రభుత్వం. ఇంకోటి అప్పుల గురించి కూడా అబద్ధాలు చెప్పిండు. కాగ్ రిపోర్ట్ కూడా అబద్ధం చెప్పిండు. కాళేశ్వరం విషయం కూడా అబద్ధం చెప్పిండు. కాళేశ్వరం మీద మేము తీసుకొచ్చింది కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, 94,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది, 80,000 కోట్లు మాత్రమే. వాస్తవంగా ఏంటంటే ఆర్ఈసీ కంపెనీ, ఇప్పుడు ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి మేము అయితే అప్పు తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కూడా అందులో అవినీతి జరగలేదని చెప్పింది. ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మేడిగడ్డ మీద కాకుండా మొత్తం వాస్తవంగా మేడిగడ్డ మీద కమిటీ చేస్తే మేడిగడ్డ మీద పరిమితం కాకుండా కాళేశ్వరం సంబంధించిన అన్నిటి మీద విచారణ చేపట్టింది. అయినా కూడా ఒక్క దగ్గర కూడా తప్పు దొరకలేదు. వాళ్ళు పోయిన వాళ్ళే అద్భుతం అని దాదాపు 2-3 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళంతా తిప్పితే ఇప్పుడు వాస్తవంగా వాడు 7 కోట్లు ఏదో రాసి పెట్టాడు పీసీ ఘోష్. 7 కోట్లు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వానికి ఇవ్వాలని. ఎందుకంటే ఆడ కొంచెం డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ ను ఫుల్ఫిల్ చేయాలంటే 7 కోట్లు. వాస్తవంగా ఆ 2 పిల్లలను కడితే వాస్తవంగా 200 నుంచి 300 కోట్లు అయిద్దండి. 200 కోట్లు వాస్తవంగా 100 కోట్లు మన ఫుట్బాల్ పెట్టిండు. అదే విధంగా విశ్వసుందరి మాలకు 200 కోట్లు పెట్టిండు. విశ్వసుందరి మాలో పెట్టి సాధించిందా అంటే వాస్తవం చెప్పాలంటే ఆడ వాళ్ళ వేసేలాగా చూసిండు. మిల్లా మ్యాగీ ఏదో ఇంగ్లాండ్ సంబంధించిన విశ్వసుందరి అయితే గలీగా తిట్టింది, మమ్మల్ని వేసేలా చూస్తుంటే ఏడబడతాడు చేతులు ఎత్తండి. కాంగ్రెస్ సంబంధించిన కొందరు నాయకులు వచ్చి మా మీద అసభ్యంగా ప్రవర్తించారు. ఆ రోజు ఏదైతే వాస్తవంగా చెప్తున్నా, ఏదైతే సౌముల్లా ప్యాలెస్ లో బస చేసిన వాళ్ళ లీస్ట్ బయట పెట్టబడండి, హోటల్ బుక్ చేసిన వాళ్ళు లీస్ట్ బయట పెట్టబడి దమ్ముంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆడ 100 కోట్లు ఖర్చు పెడతాడు, 200 ఖర్చు పెడతారు. ₹1,00,000 భోజనం ఇక్కడ ఏదైతే సౌముల్లా ప్యాలెస్ తింటారు. వేములవాడ పోయి మీటింగ్ పెట్టి ఆడ 60,000 కోటి 60,000 అండి. ఒక అన్నం సంబంధించి ఒక ప్లేట్ 60,000 అండి. పందికొక్కులు వేసినట్టు మేసుకుంటే ఇంకా మమ్మల్ని మాట్లాడతారు ఏంటండి? ప్రభుత్వం వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్ గా పనిచేసినాం. ఎస్, మమ్మల్ని చూసి మొన్న గ్రామ పంచాయతీలో 4,035 గెలిపించిండ్రు. ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా 95% రావాలి. మీకు ఎందుకు రాలేదు? అదే విధంగా గుర్తులేని ఎన్నికలుగా గుర్తు లేకుండా పోతున్నారు. రామూర్తి గారు, రేపు అసెంబ్లీలో కూడా ఇదే లాంగ్వేజ్, పందికొక్కులు కుక్కలు ఏనా అంటే సమస్యలపై యుద్ధం చూడొచ్చా మేము? లేకపోతే వ్యక్తిగత శ్రీనివాస్ గారు ₹1,00,000 భోజనం తింటోని పందికొక్క అనపోతే ఇంకేమంటారు? 60,000 భోజనం తింటోని పందికొక్క అనపోతే ఏమంటారండి? మీరు కాల్కులేట్ చేసుకోండి. వేములవాడలో మీరు అవసరమైన నెట్ల కొట్టండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఆ రోజు ఎంత ఖర్చు అయింది వేములవాడలో అయితే వీళ్ళు వాస్తవంగా రివ్యూ మీటింగ్ పెడితే అది తెలుసుకోండి. ఏ హోటల్ నుంచి తీసుకొచ్చిళ్ళు, ఎందుకండి మీరు మరొక మాట అన్నారు. కాంగ్రెస్ నేతలు లేకపోతే బీజేపీ నేతలు ఫామ్ హౌస్ లో పేకాట వ్యభిచారం జరుగుతోంది, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం అన్నారు. అదే మాట మీద ఉంటే మీరు రండి, నాకు సొంత ఖర్చులు తీసుకోపోయి చూస్తా. రైట్, అంత కాదండి, ఒక నిమిషం మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి డైరెక్ట్ గా దొరికిన ఒక వ్యక్తి కూడా ప్రచారాన్ని తిరిగిండు. ఎందుకు తిరుగుతారండి? అటువంటి ఎందుకు రాణిస్తారండి? దూరం పెట్టాలి కదా. ఇప్పుడు ఒకవేళ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అక్రమ సంబంధించిన అమ్మాయిలది వ్యభిచారాన్ని నడిపినోడిని నువ్వు ప్రచారాన్ని తిప్పుకుంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? రౌడీలను గుండాలను మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఏంటిదండి ఇది? అంటే బీఆర్ఎస్ లో అలాంటి వాళ్ళు ఎవరు లేరంటారా? క్లీన్ చిట్టా లేరండి. మరి అవసరం చూసుకోండి, మీరు చూసుకోండి. గులాబీ చాలా అలాంటి వాళ్ళు ఉంటే మేము సస్పెండ్ చేస్తాం, పార్టీలో కూడా రాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.